రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మరోసారి పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఓ పండ్ల వ్యాపారి, తాపీ మేస్త్రి, టైలర్ గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. నిన్న కూడా ఇబ్రహీంపట్నంలో పేలుడు జరిగింది. రాత్రి పేలుడు జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు మరోసారి బ్లాస్టింగ్ జరిగింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. ఇక కొద్దిసేపట్లోనే ఈ ప్రాంతంలో జరగనున్న బతుకమ్మ సంబరాలకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. దీంతో అక్కడ సెక్యూరిటీని టైట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మరోసారి పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఓ పండ్ల వ్యాపారి, తాపీ మేస్త్రి, టైలర్ గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. నిన్న కూడా ఇబ్రహీంపట్నంలో పేలుడు జరిగింది. రాత్రి పేలుడు జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు మరోసారి బ్లాస్ట్ జరిగింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. ఇక కొద్దిసేపట్లోనే ఈ ప్రాంతంలో జరగనున్న బతుకమ్మ సంబురాలకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో అక్కడ సెక్యూరిటీని మరింత టైట్ చేశారు.